గోదావరి జిల్లా తణుకు మండలం వేల్పూరు గ్రామంలోని ఒక పౌల్ట్రీలోని కోళ్ల శాంపిళ్లను భూపాల్ ల్యాబ్కి పంపగా అక్కడి కోళ్లకు వైరస్ సోకినట్లుగా నిర్ధారణ అయింది. ఈ కోళ్ల ఫారంలోని 25,000 కోళ్లలో 20,000 కోళ్లు వైరస్ వల్ల చనిపోయినట్లుగా చెబుతున్నారు అధికారులు. రెడ్ జోన్లో ఉన్న కోళ్ల బరియల్ ప్రాసెస్ చేసేందుకు 20 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు పశుసంవర్ధక శాఖ అధికారులు. మిగిలిన 5,000 కోళ్లను శాస్త్రీయ పద్ధతిలో కల్లింగ్ చేసి బరియల్ చేసినట్లు చెబుతున్నారు అధికారులు. ఇక అక్కడున్న అధికారుల నుంచి మా ప్రతినిధి శంకర్ మరిన్ని వివరాలను అందిస్తారు. గోదావరి జిల్లా తణుకు నియోజకవర్గం వేల్పూరు గ్రామంలో అయితే బర్డ్ ఫ్లూ కలకలం రేగిందని చెప్పుకోవాలి. అయితే కృష్ణానందం పౌల్ట్రీకి సంబంధించి అయితే బర్డ్ ఫ్లూ కన్ఫర్మ్ కావడంతో పశుసంవర్ధక శాఖ అధికారులందరూ కూడా ఇక్కడ చేరుకున్నారు. ఏదైతే ఇంకా కోళ్లు మిగిలి ఉన్నాయో వాటిని ఏ విధంగా బరియల్ చేస్తారో ఏంటనేది కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, అసలు ఎప్పుడు బర్డ్ ఫ్లూ కన్ఫర్మ్ అయ్యింది, కన్ఫర్మ్ అయిన తర్వాత ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? గత 20 రోజుల నుంచి ఇక్కడ మరి ఈ మార్టాలిటీస్ అవి రికార్డ్ అవుతున్నాయి కాబట్టి ఇక్కడ లోకల్ డాక్టర్స్ శాంపిల్స్ కలెక్ట్ చేసి మరి హై సెక్యూరిటీ ల్యాబ్ భోపాల్కి పంపించడం జరిగింది. మన 7 తారీఖుల్లో అది మరి పాజిటివ్గా డిక్లేర్ చేయడం వల్ల మరి అప్పటి నుంచి కూడా మరి గవర్నమెంట్ రెగ్యులేషన్స్ ప్రకారం తీసుకోవాల్సిన జాగ్రత్తలు మరి ఇవన్నీ కూడా తీసుకోవడం జరుగుతుంది. దాంట్లో భాగంగా ఏంటంటే మరి కల్లింగ్ ఏదైతే చనిపోయినాయి ఈ బతికున్నటన్నింటినీ కూడా ప్రాపర్గా కల్ చేయాలి. తర్వాత డిసీజ్ అనేది మళ్ళీ వేరే ఫామ్స్కి స్ప్రెడ్ అవ్వకుండా. సో ఆ ప్రాపర్ డిస్పోజబుల్ మెథడ్స్లో ఏంటంటే వాళ్ళు ఇక్కడ పిట్ బరీ చేయడం అనేది చేస్తున్నాము. 10 అడుగుల దాకా ఒక పిట్ వేసేసి దాంట్లో కోళ్ళని మనం చంపి మరి వాటిని లోపల పడేసేసి దాంట్లో మనం ఉప్పు అని కానీ లేకపోతే సోడియం క్లోరైడ్ కానీ హైపోక్లోరైట్ ఈ కెమికల్స్ పెట్టేసేసి దాన్ని దాదాపు 3 నెలల వరకు కూడా దాన్ని ఎక్కడ ఓపెన్ చేయకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో దాంట్లో భాగంగా ఇప్పుడు మరి ప్రస్తుతం ఇక్కడ కల్లింగ్ జరుగుతూ ఉంది. సో అట్లాగే ఇక్కడ దీంట్లో పాల్గొనే సిబ్బంది వాళ్ళకు కూడా ఏంటంటే ఇది జూనోటిక్ డిసీజ్గా డిక్లేర్ చేశారు కాబట్టి మనుషులు కూడా సంక్రమించేదానికి అవకాశం ఉంది. దాంట్లో భాగంగా వాళ్ళంతా మరి ఇక్కడ పనిచేసే వాళ్ళందరూ కూడా ఈ పీపీఏ కిట్లు వేసుకొని జాగ్రత్తలు తీసుకుంటా అట్లాగే యాంటీవైరల్ డ్రగ్స్ కూడా తీసుకొని మరి వాళ్ళంతా ఇక్కడ ఇన్వాల్వ్ అవ్వడం జరుగుతూ ఉంది. మరి దాదాపు ఈ ఫామ్లో వచ్చేటప్పటికి మనకి ఇక్కడ వేల్పూరు ప్రాంతంలో ఈ పర్టికులర్ ఫామ్లో 25,000 దాకా కోళ్ళు ఉంటే దాదాపు మరి ఈ ఇన్ఫెక్షన్ వల్ల 20,000 కోళ్ళ దాకా చనిపోయాయని చెప్తా ఉన్నారు. సో ఇప్పుడు మిగిలిన 5,000 కోళ్ళను కూడా వాళ్ళ కల్లింగ్ చేయడం జరుగుతూ ఉంది. ఇక్కడ సార్ ఎంతమంది మీ టీము ఈ ప్రాసెస్లో పాల్గొంటున్నారు, అసలు మొత్తం ఎంతమంది వచ్చారు? ప్రాసెస్ అంటే ఇక్కడ లోకల్ యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ తరఫున మరి ఇక్కడ డాక్టర్స్ కానీ టీమ్స్ ఉన్నాయి. 120 మెంబర్స్ దాకా చేస్తూ ఉన్నారు. మేమేంటంటే ఇక్కడ మేము వచ్చిన వాళ్ళం ఇవాళ మాది శ్రీ వెంకటేశ్వర పశువైద్య విశ్వవిద్యాలయం హెడ్ క్వార్టర్స్ మా తిరుపతిలో ఉంది. మేము వచ్చి గన్నవరం, కృష్ణా జిల్లా గన్నవరంలో మా కాలేజ్ నుంచి వాళ్ళ ఒక టీం రావడం జరిగింది. అంటే ఇక్కడ ఏ విధంగా ఇక్కడ మరి చర్యలు తీసుకున్నారు, మరి అన్నీ కూడా మరి నామ్స్ ప్రకారం జరుగుతున్నాయా లేదని ఒక మానిటరింగ్ చేయమని చెప్పి మమ్మల్ని ఒక టీం వేయడం జరిగింది. సో దాంట్లో భాగంగా మేము ఇక్కడ వచ్చి ఈ ప్రాసెస్ అంతా ఎట్లా చేస్తున్నారు, యాజ్ పర్ ది నామ్స్ జరుగుతున్నాయా లేదా అని చెప్పి ఇక్కడ ఉన్న డాక్టర్స్ని కానీ అడిగి తెలుసుకోవడం చూస్తూ ఉన్నాం. అదండి. సార్ మీరు చెప్పండి, ఫస్ట్గా ఎప్పుడు శాంపిల్స్ కలెక్ట్ చేశారు, శాంపిల్స్ కలెక్ట్ చేసిన ఎన్ని రోజులకి రిజల్ట్ అనేది వచ్చింది? శాంపిల్స్ 8వ తారీఖు శాంపిల్స్ తీయడం జరిగింది. ఫిబ్రవరి 8వ తారీఖు శాంపిల్స్ తీసిన తర్వాత 4 రోజుల్లోనే రిజల్ట్ రావడం జరిగింది. రిజల్ట్ రాగానే కలెక్టర్ గారు మీటింగ్ పెట్టేసేసి ఇంటర్ డిపార్ట్మెంటల్ కోఆర్డినేట్ మీటింగ్ పెట్టేసేసి వెంటనే ఆదేశాలు ఇచ్చారు. 1 కిలోమీటర్ ఈ పౌల్ట్రీ ఏదైతే ఉందో కృష్ణానందం పౌల్ట్రీ 1 కిలోమీటర్ దూరంలో రెడ్ జోన్గా ప్రకటించారు. ఆ రెడ్ జోన్ తర్వాత 10 కిలోమీటర్లు సర్వేలెన్స్ అలర్ట్ జోన్గా ప్రకటించారు. ఈ 1 కిలోమీటర్ దూరంలో ఉన్న పౌల్ట్రీ ఫామ్స్లో ఉన్న బర్డ్స్ అన్నింటినీ కూడా కల్లింగ్ చేయమని ఆదేశాలు ఇచ్చున్నారు. వారి ఆదేశాల మేరకు ఈరోజు కల్లింగ్ స్టార్ట్ చేసాము. 2 ఫామ్స్లో దాదాపు 20,000 కోళ్ళ వరకు ఉన్నాయి. ఆ 20,000 కోళ్ళని కూడా ప్రాపర్గా కల్లింగ్ చేసేసి కల్లింగ్ ప్రాసెస్ అయిపోయిన తర్వాత ఫామ్స్ అన్నింటినీ కూడా శానిటేషన్ చేసేసి శాస్త్రీయ పద్ధతిలో శానిటేషన్ అయిపోయిన తర్వాత ఫామ్ను కంప్లీట్గా సీజ్ చేయడం జరుగుతుంది. 3 నెలల వరకు కూడా ఎలాంటి దీంట్లో పౌల్ట్రీ ఆపరేషన్స్ కూడా అనుమతించబడవు. 3 నెలల తర్వాత మాత్రమే వాళ్ళు ఏదైనా కానీ దీంట్లో మళ్ళీ బర్డ్స్ వేసుకోవడానికి అవకాశం ఉంటుంది. చూసుకున్నట్లయితే దీంట్లో ఎంతమంది వర్కర్స్, అంటే ఈ 2 ఫామ్స్లోనూ ఎంతమంది వర్కర్స్ ఉంటారో సుమారుగా, వాళ్ళకి ఏమైనా లక్షణాలు ఏమైనా కనిపించాయి? ఈ 2 ఫామ్స్లో సుమారుగా 10 మంది వర్కర్స్ పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళకి ఎలాంటి లక్షణాలు కూడా లేవు. వాళ్ళందరూ కూడా మోర్టాలిటీ బర్డ్స్ చనిపోయినాయి కానీ వాళ్ళ షెడ్లో పనిచేసే వర్కర్స్కి ఎలాంటి సిమ్టమ్స్ కూడా ఏమీ లేవు. సో ప్రజలందరూ చాలా ప్యానిక్ అవుతున్నారు. అంటే బర్డ్ ఫ్లూ వచ్చేసింది, మనం చికెన్ తినకూడదు, ఆల్రెడీ చికెన్ తినేసి ఉన్నాం, ఎగ్స్ తింటున్నాం, సో ఏదైనా మనకి ఎఫెక్ట్ అవుతుందేమో అని చెప్పి చాలా భయపడుతున్నారు. వాళ్ళకి ఏం చెప్తారు?
ఇది ఇక్కడ ఇప్పుడు వచ్చిన వైరస్ H5N1 బర్డ్ ఫ్లూ ఏవియన్ ఇన్ఫ్లుయెంజా వైరస్ ఏదైతే ఉందో అది 74 డిగ్రీ సెంటీగ్రేడ్ దగ్గర కంప్లీట్గా డిస్ట్రాయ్ అవుతుంది. కాబట్టి మన ఇండియన్ కుకింగ్ హ్యాబిట్స్కి మనుషులకు వ్యాధి సోకే అవకాశం అసలు లేదు. ప్లస్ ఇలా బర్డ్ ఫ్లూ వల్ల మనుషులు చచ్చిపోయిన హిస్టరీ కూడా మన భారతదేశంలో ఏది లేదు. కాబట్టి ఎవరు కూడా భయపడకుండా నిరభ్యంతరంగా గుడ్లు తర్వాత మాంసాన్ని ప్రాపర్గా కుక్ చేసుకొని ఉడికిన మాంసాన్ని కానీ గుడ్లు కానీ తినడం వలన ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ వ్యాధి రాదని తెలియజేస్తున్నాం. సార్ చూసుకున్నట్లయితే మొత్తం ఎంత 20 టీమ్స్ ఎలా వర్క్ చేస్తున్నాయి సార్ మీ 20 టీమ్స్? 20 టీమ్స్లో ప్రతి టీంకి కూడా ఒక డాక్టర్ హెడ్గా ఉంటారు. తర్వాత వాళ్ళకి పారావెట్స్ని తర్వాత మిగతా అసిస్టెంట్స్ని ఒక 5 మెంబర్స్ని ఇవ్వడం జరిగింది. వాళ్ళందరూ కూడా ఆ బర్డ్స్ని శాస్త్రీయ పద్ధతిలో ముందు దాన్ని ఇచ్చేసి చనిపోయిన తర్వాత వాటికి ఇది లేకుండా చనిపోయిన తర్వాత దాన్ని పిట్స్ తీసేసి లేయర్ బై లేయర్ వన్స్ బ్లీచింగ్ తర్వాత లైమ్ అవన్నీ వేసుకొని చేయడం జరుగుతుంది. ఆ కల్లింగ్ ఆపరేషన్ పూర్తయిన తర్వాత శానిటేషన్ ప్రాసెస్ మొదలు పెడతాం. ఓకే సార్, థ్యాంక్ యూ. చూసుకోవచ్చు, ఇది మొత్తం ప్రాసెస్ అంతా కూడా జరుగుతుందని చెప్తున్నారు. ఇప్పటికే 25,000 సామర్థ్యం కెపాసిటీ కలిగిన ఈ పౌల్ట్రీలో అయితే ఇప్పటికే 20,000 కోళ్ళు చనిపోయినట్లు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే మిగిలిన 5,000 కోళ్ళని కూడా పూర్తిగా కల్లింగ్ చేసే ప్రాసెస్ అయితే జరుగుతుంది. ప్రస్తుతం 20 టీములుగా ఉండి 2 ఫామ్స్లో కూడా పూర్తిగా అయితే కల్లింగ్ ప్రాసెస్ స్టార్ట్ చేసామని చెప్తున్నారు. పూర్తిగా ఇంకొక 20,000 కోళ్ళు ఏదైతే ఇది బర్డ్ ఫ్లూ కన్ఫర్మ్ అయిన పౌల్ట్రీతో పాటు పక్కన ఉన్న ఇంకొకటి అంటే 1 కిలోమీటర్ రేంజ్లో ఉన్న ఇంకొక పౌల్ట్రీలో కూడా పూర్తిగా కల్లింగ్ ప్రాసెస్ని అయితే స్టార్ట్ చేసామని చెప్తున్నారు. 20 టీములతో అయితే ప్రత్యేకంగా దీని కల్లింగ్ ప్రాసెస్ అంతా కూడా జరుగుతుందని చెప్తున్నారు. ఇక్కడ దీనికి సంబంధించి పూర్తిగా బరియల్ చేసే ప్రాసెస్ కూడా ఇక్కడే పెట్టామని చెప్తున్నారు. అయితే 3 ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిన తర్వాత 3 నెలల పాటు పూర్తిగా అయితే ఈ ఫార్మ్స్కి సంబంధించిన యాక్టివిటీస్ ఏవి చేయకూడదంటూ కూడా పశుసంవర్ధక శాఖ అధికారులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే చూడొచ్చు మనం క్లియర్గా పీపీటీ కిట్లు ధరించి పూర్తిగా కల్లింగ్ ప్రాసెస్ అంతా కూడా స్టార్ట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే కల్లింగ్ ప్రాసెస్ అంతా కూడా జరుగుతుంది. పూర్తిగా ఈ ఫామ్లో ఉన్న 5,000 కోళ్ళను కూడా కల్లింగ్ చేసే ప్రాసెస్ అంతా కూడా మొదలైంది. అయితే ఇప్పుడే కలెక్టర్ కూడా జిల్లా కలెక్టర్ కూడా వచ్చి పర్యవేక్షించారు. ఎటువంటి ఇబ్బంది లేకుండా 1 కిలోమీటర్ రేంజ్ అంతా కూడా రెడ్ జోన్ ప్రకటించిన పరిస్థితి కనిపిస్తుంది. అదే 10 కిలోమీటర్ల వరకు కూడా చుట్టుపక్కల 10 కిలోమీటర్ల వరకు కూడా ప్రాంతం అంతా కూడా సర్వేలెన్స్ జోన్లో ఉంచి అక్కడ కూడా ఏదైనా వ్యాధికి సంబంధించి ఈ బర్డ్ ఫ్లూ వ్యాధికి సంబంధించి వైరస్కి సంబంధించిన ఏమైనా లక్షణాలు కనిపించినా లేదంటే ప్రజల్లో ఎక్కడైనా ఉన్న వెంటనే అప్రమత్తం అంటూ కూడా ఇప్పటికే వైద్య శాఖ అధికారులకు కూడా ఆర్డర్స్ జారీ చేసినట్టుగా కూడా తెలుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఓవరాల్గా చూడొచ్చు మనం క్లియర్గా పీపీటీ కిట్లు ధరించి ఇప్పటికే వేల్పూర్కి సంబంధించిన కృష్ణానందం పౌల్ట్రీస్లో అయితే కల్లింగ్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అయింది. దీనికి సంబంధించి మిగిలిన 5,000 కోళ్ళని కూడా పూర్తిగా దీన్ని మొత్తం అంతా కూడా డిస్ట్రాయ్ చేసే పనిలో ఉన్నారు. ఇది కోళ్ళే కాకుండా ఇక్కడ ఉన్న గుడ్లను కూడా పూర్తిగా డిస్ట్రాయ్ చేస్తారని కూడా మనకి చూసుకున్నట్లయితే పశుసంవర్ధక శాఖ అధికారులు చెప్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. పూర్తిగా చూసుకున్నట్లయితే ఈ ఫార్మ్స్కి సంబంధించి ఎక్కడ కూడా దీనికి సంబంధించి ఎక్కడ ఎటువంటి ఈ వ్యాధికి సంబంధించి ఈ వైరస్ ఎక్కడ కూడా ఎవరికి ప్రబలకుండా అయితే పూర్తిస్థాయి జాగ్రత్తలు తీసుకుంటామని చెప్తున్నారు. ఇప్పటికే 10 మంది సిబ్బంది 2 ఫార్మ్స్లోనూ పనిచేస్తున్నారు. వారికి కూడా టెస్టులు నిర్వహించామని కూడా చెప్తున్న పరిస్థితులు ఇక్కడ కనిపిస్తున్నాయి. కెమెరామెన్ రవితో శంకర్, బిగ్ టీవీ.